ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి విశాఖ జిల్లా గాజువాకలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి తొలుత జీవీఎంసీ 76వ వార్డు పరిధి స్వతంత్ర నగర్ వద్ద చెత్త డంపింగ్ యార్డు సందర్శించారు. అనంతరం హెచ్బీ కాలనీలో సుమారు 10 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు పార్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని, తద్వారా అభివృద్ధి అన్నది ఎక్కడికక్కడ కుంటుపడింది అని ఆరోపించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విశాఖ నగరం అన్నింటా వెనుకబడింది అని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక విశాఖ నగరాన్ని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దడం కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జీబీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, నగర మేయర్ పీల శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, బీజేపీ కన్వీనర్ కర్ణన్ రెడ్డి నరసింగారెడ్డి, వివిధ వార్డుల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ 5 ఎకరాల్లో అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఈ ఉద్యానవనాన్ని మనం నిర్మాణం చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇందులో పిల్లలు ఆడుకునే విధంగా అటు క్రికెట్ కి సంబంధించి ఆ నెట్ గాని, లేకపోతే స్కేటింగ్ చేయడానికి ఆ కోర్టు గాని, అలాగే ఇక్కడ వాకింగ్ చేయడానికి గాని, మరి ఈ ప్రాంతంలో గాజువాక ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా మరి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను మున్సిపల్ శాఖ మార్చినటువంటి మరి నారాయణ గారికి, మేయర్ గారికి, కమిషనర్ గారికి, అలాగే స్థానిక కార్పొరేట్ సోదరులు శ్రీని గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నిజంగా చాలా సంతోషం. ఇలాంటి పార్కులు లేవు, ఎందుకంటే ఇక్కడ కొంచెం పొల్యూషన్ తో బాధపడుతున్నారు. ఆ సందర్భంలో ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించడంలో మరి మా నారాయణ గారు, మా మంత్రి గారు చాలా మంచి పాత్ర పోషించారు. వారికి మరొక మారు నేను ధన్యవాదాలు తెలియజేస్తే, భవిష్యత్తులో ఇంకా ఇలాంటి పార్కులన్నీ కూడా పూర్తి స్థాయి నిర్మాణం చేస్తాం. మేము అధికారంకి వచ్చిన తర్వాత గత 20 నెలల్లో సుమారు మరి నారాయణ గారి సహకారంతో, మా మంత్రి గారి సహకారంతో సుమారు, అలాగే కమిషనర్ గారి సహకారంతో, మేయర్ గారి సహకారంతో, మా స్థానిక కార్పొరేటర్స్ అందరూ కృషితో సుమారు 225 కోట్లతో మేము అభివృద్ధి కార్యక్రమం గాజువాకలో చేసామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మన కొండ మీద ఏదైతే మనకి దయాల్ నగర్ కొండ పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చుట్టూ కూడా మరి విఎంఆర్డీఏ ఫండ్స్ తోని అక్కడ పార్క్ నిర్మాణం చేయడానికి మరి మేము కోరాం. పెద్ద కాంపాక్టులు 33 టన్స్ కాంపాక్టులు తీసుకొని అక్కడ యాక్చువల్ గా డంప్ చేస్తున్నారు, మళ్ళీ అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ డంప్ చేయకుండా చేసే విధంగా ఏర్పాటు చేయాలని యాక్చువల్ కమిషనర్ గారికి చెప్పాను. వారితో మళ్ళా కూడా మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో కూర్చొని కూడా డిస్కస్ చేస్తున్నాం. జనరల్ గా ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చక్కగా ఇక్కడ వచ్చింది. 1400 టన్నులు రోజుకి అది ప్రాసెస్ చేస్తుంది. దాన్ని 2000 చేయబోతున్నారు. కాబట్టి ఎక్కడికక్కడ వచ్చిన చెత్తని కాంపాక్టులు, ఇప్పుడు 33 టన్స్ కాంపాక్టులు వచ్చినాయి, వాటి ద్వారా తరలిస్తే డంప్ యార్డులు, ట్రాన్సిట్ ప్లేస్ అంటూ పెట్టుకునే అవసరం లేదు. దాని మీద యాక్చువల్గా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారితోనూ, కమిషన్తోనూ, మళ్ళీ సీలతో మాట్లాడి దాని మీద ఒక సూచన ఇవ్వటం జరుగుతుంది. ఫ్యూచర్లో అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏం చేయాలో చేస్తామని తెలియజేస్తాము. అదేవిధంగా ఈరోజు 4.75 ఎకరాలతో ఒక పార్కును గాజువాకలో ఈరోజు ఇనాగరేషన్ చేశాం. నిజంగా నేను చాలా చక్కగా ఈ పార్కుని తీర్చిదిద్దిన అటు మున్సిపల్ కమిషనర్ కావచ్చు, వాళ్ళ అధికారులు కావచ్చు, దానికి డిజైన్ చేయటంలోనూ దాంట్లోనూ రిక్వైర్మెంట్ ఇచ్చిన మేయర్, కార్పొరేటర్లు మరియు శాసనసభ్యులు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ పార్కులో ఒక యాంఫిబియర్ థియేటర్ ఒకటి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ బాక్స్ క్రికెట్ నెట్ ఒకటి వస్తుంది. అదేవిధంగా క్యాఫ్టేరియా, టాయిలెట్స్ బ్లాక్స్ 2 అరేంజ్ చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ చక్కగా అరేంజ్ చేశారు. వాటర్ ఫౌంటైన్ విత్ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎంట్రన్స్ లో ఒక చక్కటి ఆర్చ్ విత్ సెక్యూరిటీ అరేంజ్ చేశారు. చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ ని చాలా చక్కగా మంచి ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్, అదేవిధంగా మోడర్న్ ప్లే ఎక్విప్మెంట్ అండ్ జిమ్ కూడా చక్కగా అరేంజ్ చేశారు. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు చుట్టూ వాకింగ్ ట్రాక్ చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఇది కాకుండా ఈరోజు కొండ మీద ఒక ప్లేస్ ఉంది, దాన్ని డెవలప్ చేయండి అని శాసనసభ్యులు అడుగుతున్నారు. ఇవాళ ఇది అయిపోగానే మళ్ళీ అధికారులతో కూర్చొని దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరొక ఆదర్శ్ ఆ గ్రౌండ్, ఒక ప్లే గ్రౌండ్ ని డెవలప్ చేయమని వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని కూడా ఇప్పుడు అధికారులతో కూర్చొని చేయటం జరుగుతుంది.
గత ప్రభుత్వం అయితే మున్సిపల్ శాఖలో మొత్తం సిస్టమ్ స్పాయిల్ చేసింది. ఎలా స్పాయిల్ చేసిందంటే, ఫస్ట్ ప్రజలు కట్టిన ట్యాక్స్లు ఏదైతే హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ ట్యాక్స్ కావచ్చు, అనేక ట్యాక్స్లన్నీ డైవర్ట్ చేసేసి మున్సిపాలిటీకి ఇవ్వాల. మున్సిపాలిటీలు అంటే అవి లోకల్ బాడీస్, స్వతంత్రంగా వాటికి అవి రూల్ చేసుకోవాలా. అంటే వాళ్ళ అవసరాల దగ్గర ట్యాక్స్లు వేసుకోవటం, ఆ వచ్చిన ట్యాక్స్ని ఎలా ఖర్చు పెట్టాలనేది కౌన్సిల్లో పెట్టి కౌన్సిల్లో డిస్కస్ చేసి ఏ వార్డుకి వేయాలా, ఏ రోడ్డుకి వేయాలా, ఎక్కడ వాటరు, ఎక్కడ రోడ్డు వేయాలా, ఎక్కడ సివరేజ్ చేయాలా, ఎక్కడ స్టామ్ వాటర్, ఎక్కడ పార్కు, ఎక్కడ బరీల్ గ్రౌండ్ అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలా. అదంతా వదిలేసి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసేసి మున్సిపాలిటీ నిర్వీర్యం చేసినాయి. ఈ రోజు కూడా గత ప్రభుత్వం డైవర్ట్ చేసిన 1700 కోట్లు ఇంకా రావాలి. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ మాట చెప్పంగానే లాస్ట్ April 1 ఇమీడియట్ గా మున్సిపల్ శాఖకి వాళ్ళ ఫైనాన్స్ గ్రీన్ ఛానల్ చేయండి అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇటు లాస్ట్ April 1 నుంచి ఈరోజు ఎవరు కట్టిన ట్యాక్స్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్లే బిల్స్ రైజ్ చేసుకోవచ్చు. నిజంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున, ప్రత్యేకంగా మున్సిపాలిటీలో ఉన్న ప్రజల తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఒక మున్సిపాలిటీ అంటే ఫస్ట్ అడిగే